2 times అని దాడి చెప్పేసి వాళ్ళు జరిగింది సార్ చెప్తున్నారు. నాదెండ్ల మనోహర్ మీద తెనాలిలో. ఒకసారేమో వాటర్ బాటిల్ ఇచ్చి కొడితే రెండోసారేమో ఆయన కారు అద్దాలను బద్దలు కొట్టారు. ఆల్పాటి రాజా కూడా ఏం సంతృప్తిగా అసలు మనస్ఫూర్తిగా సపోర్ట్ చేసినట్టు ఏం కనిపించట్లేదు అక్కడ. ఎందుకంటే ఆయన స్టేట్మెంట్ ఒకటి చదివాను నేను ఎక్కడో, ఆయన చాలా అసంతృప్తిగా ఉన్నారు కాబట్టి. అంటే ఆల్పాటి రాజాకి తెనాల్లో టికెట్ ఇవ్వని పక్షంలో పెనమలూరో లేకపోతే ఇంకో చోట ఎక్కడో ప్లేస్ ఇస్తారు అని ఆయన ఎక్స్పెక్ట్ చేశారు. బట్ అక్కడ రాని నేపథ్యంలో అసంతృప్తితో ఉన్నారు. ఆయన భవిష్యత్ కార్యాచరణ మీద కూడా ఇవాళ సాయంత్రం ఆయన అనుచరులతో కూర్చుని మాట్లాడతారట. ఒకవేళ అదే జరిగితే కనుక మరి ఆ సీటు కూడా డౌటే కదా సార్ తెనాలి కూడా. అంటే 2 సీట్లు డౌటేనంటే అసలు పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్. అసలు జనసేన పార్టీ అంటే ఎవరు సార్ అసలు పార్టీ? కనీసం ఇప్పుడు 2 పోటీ చేస్తున్నారు కీలకమైన నేతలు. మిగతా వాళ్ళందరి సంగతి పక్కన పెడతాం. అసలు వాళ్ళ భవిష్యత్తు సంగతి కూడా మనం ఇప్పుడు చెప్పలేము. జనసేనకు సంబంధించిన పోటీ చేసే వాళ్ళ పరిస్థితి. అసలు పవన్ కళ్యాణ్కి నాదెండ్ల మనోహర్కి వాళ్ళ సీట్ల దగ్గరే ఈ రోజున తెలుగుదేశం పార్టీ సహకరించడం లేదంటే, తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ రోజున దాడులు చేసేటువంటి పరిస్థితులే ఉన్నాయనంటే, ఇంకా క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఎలా కలుస్తారు? అసలు ఓటు ట్రాన్స్ఫర్ ఎలా అవుతుంది మీరు చెప్పండి? తెలుగుదేశం పార్టీ ఓట్లు జనసేనకు వస్తాయా? మరి మిగతా చోట్ల ఈ 21 చోట్ల జనసేన పోటీ చేస్తే వాళ్ళు గాజు కాసుకుంటూ వాళ్ళు వేసుకుంటారు. తెలుగుదేశం ఓట్లు రావు, బీజేపీ ఓట్లు రావు. మరి దీన్ని బట్టి అక్కడ గెలుస్తారని గ్యారంటీ లేదు. మరి మిగతా చోట్ల 144 చోట్ల తెలుగుదేశం పోటీ చేస్తుంది కదా. 144 అసెంబ్లీ స్థానాల్లో జనసేన వాళ్ళు ఓట్లు వేస్తారండి తెలుగుదేశం పార్టీకి? ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటే పవన్ కళ్యాణ్కే గ్యారంటీ లేనటువంటి పరిస్థితి ఉండి అసమ్మతి, అసంతృప్తి, ఆగ్రహ జ్వాలలో తెలుగుదేశం పార్టీ ఈ విధంగా పోటీ చేసి ఓడించాలనేటువంటి పరిస్థితి ఉంటే, నాదెండ్ల మనోహర్ల మీద ఈ విధంగా బాటిల్తో దాడులు చేసేటువంటి పరిస్థితి ఉంటే పక్కనే ఉంటాడు ఆలపాటి రాజా. కానీ నిరసనలు మాత్రం జరుగుతూ ఉంటాయి. మరి దీన్ని ఏమనాలి? లేక తెలుగుదేశం పార్టీ డ్రామా అనాలా, లేకపోతే తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఆడిస్తున్నటువంటి మరి నాటకాల ఏమిటి అనేటువంటి అర్థం కానటువంటి పరిస్థితి. మిత్ర పక్షాలకు సంబంధించినటువంటి విషయంలో అండి మీరు ఒక అంశాన్ని గమనించండి. వాళ్ళు పొత్తు పెట్టుకోక ముందు సీట్ల విషయంలో ఏవైనా చర్చలు ఉంటే ఉండొచ్చేమో, కానీ ఒక్కసారి పొత్తు ఫైనల్ అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ విధమైనటువంటి విభేదాలు లేకుండా ముందుకు వెళ్లేటువంటి విధంగా పరిస్థితులు కల్పించాల్సినటువంటి బాధ్యత అధినాయకత్వం మీద ఉంటుంది. అది కూడా ఎవరి మీద? ప్రధానంగా తెలుగుదేశం పార్టీ మీద. ఎందుకు తెలుగుదేశం పార్టీకి బాధ్యత అంటే, ఇప్పుడున్నటువంటి పొత్తులో పెద్దన్న పాత్రదే తెలుగుదేశం పార్టీ. ఈ కూటమి కనుక విచ్ఛిన్నం అయిందనుకోండి, ఎవరికి నష్టం? 144 సీట్లలో పోటీ చేసేటువంటి తెలుగుదేశం పార్టీకి నష్టం. జనసేనకి ఏమైందండి? 21 సీట్లలో వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకుంటారు. బీజేపీ వాళ్ళు ఓట్లు వచ్చినాయి ఏమైనా అవకాశం పెట్టి గెలుస్తారు, లేకపోతే లేదనుకోండి. మరి 144 స్థానాల్లోకినా ఈ రోజున జనసేన మద్దతు లేకపోతే నాకు తెలిసి అసలు తెలుగుదేశం పార్టీ గెలవటం అనేటువంటి ఆశలే వదులుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఈ ఎన్నికలే జనసేన మద్దతుతో, బీజేపీ సహకారంతో తెలుగుదేశం పార్టీ ఎన్నికల బరిలో నిలిచింది. లేదు అని అంటే అసలు ఆ పరిస్థితి కూడా లేదు, పోటీ ఇచ్చేటువంటి పరిస్థితిలో కూడా లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి చంద్రబాబు నాయుడు ఎందుకు ఈ విధమైనటువంటి ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారు? మరి దీని వెనక నేను అనుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ చేతుల్లో కూడా, అంటే చంద్రబాబు నాయుడు చేతుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పెత్తనం గాని రాజకీయ వ్యవహారాలు కానీ లేవేమని అనిపిస్తుంది. దీని వెనక నారా లోకేష్ పాత్ర అధికంగా ఉన్నట్టుగా జన సైనికులు, అదే విధంగా బీజేపీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు. నారా లోకేష్ పేరు ప్రధానంగా ఈ మధ్య కాలంలో వినిపిస్తోంది సార్. అంటే జనసేనతో పొత్తు పెట్టుకోవడం కానీ, భారతీయ జనతా పార్టీతో ఢిల్లీ వెళ్ళి చంద్రబాబు నాయుడు సంప్రదింపులు జరపడం కానీ నారా లోకేష్కు ఇష్టం లేదు. అందుకే రీసెంట్గా జరిగిన ఒక సభలో కూడా ఆయన కనిపించలేదనే వార్తలు ఎక్కువ బయటకు వస్తూ ఉన్నాయి. ఎందుకు లోకేష్కున్న అబ్జెక్షన్స్ ఏమై ఉండొచ్చు ఇక్కడ? ఇప్పుడు సమస్య ఏంటంటే, రేపు పొద్దున ఎన్నికలో తెలుగుదేశం పార్టీ బతికి బట్టకట్టడానికి ఉన్నటువంటి అవకాశం ఉన్నటువంటి ఎన్నికలండి. ఎందుకు అనంటే 75 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు 2029 ఎన్నికల్లో ఇట్లా ఫిజికల్ గా సభల్లో పాల్గొనేటువంటి పరిస్థితులు, పార్టీని నిలబెట్టుకునేటువంటి పరిస్థితులు ఉన్నవు. ఆల్రెడీ 2019లో ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది, అది కూడా 23 సీట్లు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు బతికి బట్టకట్టాలి అంటే తెలుగుదేశం పార్టీ గెలవాలి, అది జనసేన సహకారంతో. ఒకవేళ గెలిచింది అనుకోండి, అప్పుడు నారా లోకేష్ కి భవిష్యత్తు ఉండేదానికి అవకాశం ఉంటుంది. అతను భవిష్యత్తు నాయకుడు తెలుగుదేశం పార్టీకి అతనే కదా. మరి ఇలాంటి పరిస్థితిలో ఒకవేళ గెలిస్తేనేమో జనసేన సహకారంతో గెలిస్తే పవన్ కళ్యాణ్ పాత్రగా ఉండి భవిష్యత్తులో ఈ కూటమి తరపున ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ కి ఎక్స్పోజ్ అయితే నారా లోకేష్ కి భవిష్యత్తు ఉండదు అనేటువంటి ఒక భయం ఈ రోజున
నారా లోకేష్ కు పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే పవన్ కళ్యాణ్ ని ఒకవైపున సీట్ ఇచ్చి గెలిపించినట్టే గెలిపించి సహకరించినట్టుగా చూపించి నారా లోకేష్ ని ఓడించేటువంటి కుట్రలో పవన్ కళ్యాణ్ ని ఓడించేటువంటి కుట్ర నారా లోకేష్ చేస్తున్నాడు అనేటువంటిది ఈ రోజున జన సైనికుల్లో ఉండేటువంటి ఈ రోజున ఒక అనుమానం అనేది, బలమైన అనుమానం. ఇది అందుకు అనుగుణంగానే వాళ్ళ వ్యవహార శైలి కూడా, తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలి కూడా కనపడుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా